వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఒక మ్యారీడ్ కపుల్ 1 crore రూపీస్ కార్పస్ ని టచ్ చేయాలంటే అది కూడా ఒక 10 ఇయర్స్ లో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీని గురించి చెప్పడానికి మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. మేడం తో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. మ్యామ్, ఇప్పుడు ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళు 1 crore రూపీస్ ని కార్పస్ ని టచ్ చేయాలంటే అది కూడా షార్ట్ పీరియడ్, అంటే 10 ఇయర్స్ మనం ఎజ్యూమ్ చేసుకుందాం. వీళ్ళిద్దరు జాబ్ హోల్డర్స్. సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి? సో ఫస్ట్ మీరు మ్యారీడ్ కపుల్ అంటున్నారు, ఇంకా ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఇద్దరు మాక్సిమం మేబీ ఐటీలో ఒకరైనా ఉండొచ్చు, ఇద్దరైనా ఉండొచ్చు. సో ముందు ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక కంటింజెన్సీ ప్లాన్ కింద, అంటే ఇప్పుడు జాబ్స్ ఎలా ఉంటున్నాయో అంత అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి ఒక కంటింజెన్సీ ప్లాన్ అనేది ఒకటి చేసి పక్కన పెట్టుకుంటే, అంటే వాళ్ళ 3 months ఎక్స్పెన్సెస్, లెట్స్ ఏ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎవ్రీ మంత్ 50,000 60,000 ఎక్స్పెండిచర్ అవుతుంది అంటే దాదాపుగా ఒక 2-3 lakhs ఒక సేవింగ్స్ అకౌంట్లో పెట్టేయాలండి. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనము చెక్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళు ఇది అంటే బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ మనం కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఫస్ట్ ప్రిపరేషన్ ఏమని చెప్పాను, ఎప్పుడైనా జాబ్స్ మీరు మారచ్చు, అటు ఇటు ఒక్కోసారి 2 months బ్రేక్ రావచ్చు. సో అలాంటి షాక్స్ అన్ని లేకుండా ఒక 3 lakhs ఒక సేవింగ్స్ అకౌంట్, అంటే ఎఫ్డి చేయమంటారా? ఎఫ్డి కానీ లేకపోతే మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. లేదు సింపుల్ గా మీరు అన్నట్టుగా ఒక ఎఫ్డి కూడా, ఆటో ఎఫ్డి లాగా మనము వాళ్ళు ఫ్లెక్సీ చాలా మనకి అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి అందులో ఒక 3 lakhs అనేది ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి అది చాలా బెస్ట్ అండి. బికాస్ ఆఫ్ ఏఏ కానీ బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. అది ఒక ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్కి వెళ్లే ముందు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆర్గనైజేషన్లో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇంకొంచెం ఎక్కడైనా మనం బయట, ఎందుకంటే ఆర్గనైజేషన్స్లో ఈ మధ్య ఏమవుతుందంటే మీకు జాబ్ పోగానే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కూడా పోతుంది. సో ఇలాంటి రిస్క్ లేకుండా మనం ఉండాలి అంటే ఆర్గనైజేషన్తో సంబంధం లేకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనము ఒక 10 lakhsకు, అక్కడ ఒక 10 lakhs ఉంటుంది, ఇంకో 10 lakhs వాళ్ళిద్దరూ యంగ్ ఉంటారు కాబట్టి చాలా మనం తక్కువ అమౌంట్లోనే తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక టర్మ్ ఇన్సూరెన్స్, దట్స్ ఇట్ అండి. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ గో విత్ ద ప్లాన్. సో ఎవరికైనా ఏమనుకుంటారు, ఒక 10 yearsకైనా ఒక ఫ్లాట్ తీసుకుందాము, ఈ హైదరాబాద్ లాంటి సిటీలో అయితే ఒక 1 crore అయితే అవుతుంది, 1 crore అయినా ఉండాలి మన దగ్గర, అప్పుడు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ఇలా జాబ్ రాగానే ఈ వెంటనే 90% హోమ్ లోన్కి వెళ్ళిపోయి, అంటే 1 crore వరకు హోమ్ లోన్ వాళ్ళు వెళ్ళిపోయి మిగతా పర్సనల్ లోన్ తీసుకొని గోల్డ్ లోన్ తీసుకొని ఇలా మెస్ చేసుకుని వస్తున్న క్లయింట్లు మేము చాలా మందిని చూసామండి. ఇంకా వాళ్ళకి ఏం చేయడానికి ఉండదు, ఎందుకంటే ఒకవైపు గోల్డ్ లోన్ ఉంటుంది, ఒకవైపు పర్సనల్ లోన్ ఉంటుంది. ఇంటీరియర్ చేయించాలంటే గోల్డ్ లోన్, రిజిస్ట్రేషన్లు జిఎస్టీలు కట్టాలి అంటే పర్సనల్ లోన్, ఇక డౌన్ పేమెంట్ కట్టాలంటే వాళ్ళకున్న సేవింగ్స్ అన్ని తీసేసి అంటే ఒక్క గోల్ ఆఫ్ హౌస్ కోసం వాళ్ళ లైఫ్ అంతా అక్కడ పెట్టేస్తారు. 20 years 25 years లైఫ్ అంతా అక్కడ లాక్ అయిపోతారు అనమాట. అలా మీరు లాక్ అవ్వకూడదు అనే విషయం ఇప్పుడు చాలా మందికి తెలిసిందండి. సో కంగారు లేదండి, అంతా మనము ఇమీడియట్ గా ఇప్పుడే మనము మ్యారేజ్ అయిన తర్వాత ఒక టైం తీసుకోవాలి, ఒక ఇల్లు తీసుకోవాలి అంటే ఫస్ట్ మన ప్రిపరేషన్ కావాలి. సో మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఒక 1 crore మనము ఏం చేసుకుని ఆ 1 crore ఒక 10 years టైం కానీ పెట్టుకుంటే ఎంత సేవ్ చేయాలి? సో దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ అండి. సో మనం ఈ ఎగ్జాంపుల్లో ఒక 1,50,000 మేబీ ఇద్దరు కలిపి సంపాదిస్తున్నారు అనే ఎగ్జాంపుల్, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అయి ఉండొచ్చు, బట్ ఆన్ అన్ యావరేజ్ ఒక 1,50,000 అనేది వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఒక 60,000 70,000 పర్ మంత్ మాక్సిమం అయిపోతుంది. ఇంకా మిగతావి మనం చెప్పిన ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా ఇంకొంత అయిపోతుంది. బట్ మినిమం టు మినిమం 35,000 to 40,000 అయితే సేవ్ చేయాలండి 10 years పాటు. 10 years పాటు మీకు ఏమన్నా ఉండని అంటే వాళ్ళకి ఇంకా ఆల్రెడీ ఒక కార్ లోన్ ఉండొచ్చు, ఒక ఈఎంఐ ఉంటుంది. అందుకని మేము ఎక్కువ చెప్పట్లేదు, 35,000 మాత్రమే మీకు దగ్గర కానీ ఉన్నట్లయితే ఆ సేవింగ్స్ ని కానీ మనం పక్కన పెట్టగలిగితే, అవి ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయగలిగితే దే క్యాన్ డెఫినెట్లీ మేక్ ఇట్ 10 years లో 1 crore అయితే ఖచ్చితంగా చేయొచ్చు. 10 years అంటే ఏ కేటగిరీస్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళకి అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ గోల్డ్ అని మీరు ఇందాక అన్నారు. సో ఏంటంటే వాళ్ళు గోల్డ్ లో ఎంత పర్సెంట్ వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే, అంటే 20% 30% అంటే ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు? డెఫినెట్లీ అండి. ఇక్కడ మనం ఏంటంటే ఒక గోల్ అనేది ఒక 1 crore అనేది కార్పస్ పెట్టుకున్నాము. ఇందులో ఏంటంటే త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్తే బెటర్ అని చెప్తూ ఉన్నామండి. ఎందుకంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా మార్కెట్లో ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ అంటూ వెళ్ళారో, కొంతమంది చిట్స్ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది బయట ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళని మేము చూసాము, ఒక 15% వస్తుంది,
24% వస్తుంది. వచ్చిన అలాంటి వెళ్తూ ఉంటారు. బట్ అవన్నీ రిస్కీ అండి. ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్‌లో మీకు ఎంత తెలిసిన వాళ్ళైనా అలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని మీరు ఇచ్చారంటే అక్కడ మీకు రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది. మళ్ళీ వాళ్ళు మీకు కావాల్సిన టైంకి అమౌంట్ ఇవ్వలేకపోవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. సో బెటర్ అక్కడ ఎంత మీకు ఇంట్రెస్ట్ వస్తున్నా వి డోంట్ ఎంకరేజ్. ఎళ్లి ఇంట్రెస్ట్‌లకి ఇచ్చుకోండి అనేదైతే మేము చెప్పము. ఆ తర్వాత చిట్స్ కూడా మేము డిస్కరేజ్ చేస్తున్నాం. మీ దగ్గర చాలా మంది దగ్గర మా క్లయింట్స్ దగ్గర చూసామండి. ఓ 50,000 చిట్ ఏసిన వాళ్ళున్నారు. 40,000 చిట్ మంత్‌కి, ఎవ్రీ మంత్‌కి. ఆ రేంజ్‌లో కూడా చిట్స్ ఏసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. సో దట్ ఈస్ ఆల్సో వి ఆర్ డిస్కరేజింగ్. అలాంటి చిట్స్ కూడా మీరు వెళ్ళకండి. అంటే ఏవేవి ఆప్షన్స్ వద్దో మనం చెప్పేస్తున్నాం. ముందు అవి చెప్పేస్తే ముందు పక్కకెళ్ళిపోతాయి. దానికి రీజన్స్ కూడా మనం చెప్తున్నాము. మీ అందరికీ తెలిసిందే ఈ రోజు మీరు ఇంట్రెస్ట్ ఇస్తారు. రేపటి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారో ఎవరో తెలీదు. మీకు కావాల్సిన టైంకి వాళ్ళ దగ్గర మనీ అవైలబుల్‌గా మీకు ఇవ్వాలి అంటే కూడా అవన్నీ కూడా అయ్యే పనులు కాదండి. సో బయట ఇంట్రెస్ట్‌లు మీకు మేబీ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ సేఫ్. ఓకే. నెక్స్ట్ ఏ ఆప్షన్స్ ఉన్నాయంటే ఇంకా మనకి మిగతా ఏవైతే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి 7-8% వస్తాయి. సో ఇవన్నీ కూడా మనది బీట్ చేయలేదండి. సో మనం పెట్టుకున్న ఈ టార్గెట్ ఏంటంటే కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. ఆ మ్యూచువల్ ఫండ్స్ లో 35,000. అగైన్ మ్యూచువల్ ఫండ్స్ అనగానే అందరూ అడిగే క్వశ్చన్, మేడం ఏ స్కీమ్స్ లో పెట్టాలి, ఏ కేటగిరీలో పెట్టాలి? సో మ్యూచువల్ ఫండ్స్ అంటేనే నంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, గోల్డ్ కూడా ఉంటుంది. సో ఇన్ని ఉండేటప్పటికి మళ్ళీ వాళ్ళకి ఏమవుతుందంటే ఎందులో ఎంత పర్సంటేజ్ పెట్టాలి? నాకు రీసెంట్‌గా నిన్న ఒక క్లయింట్ వచ్చారండి. యూ డోంట్ బిలీవ్ ఆయన పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా ఉన్నాయంటే అది కూడా 50,000 పోర్ట్‌ఫోలియో. ఆయన 3 మిడ్ క్యాప్స్ అండి. 3 మిడ్ క్యాప్స్. అంటే 30,000 అక్కడ అయిపోయాయి. మిగతా 2 స్మాల్ క్యాప్స్. ఇదే ఆయన పోర్ట్‌ఫోలియో. 5 స్కీమ్స్, 3 ఏమో మిడ్ క్యాప్స్, 2 ఏమో స్మాల్ క్యాప్స్. ఎందుకు ఆయన పెట్టారు అట్లా అంటే లైక్ లాస్ట్ 3 ఇయర్స్, 2 ఇయర్స్ నుంచి బాగా మనకి పెర్ఫార్మెన్స్ వచ్చాయి. 30% రిటర్న్స్ వచ్చాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయని చెప్పి పెట్టారు. బట్ లాస్ట్ 1 ఇయర్ నుంచి అసలు పెర్ఫార్మెన్స్ లేదు. సో హీ హాస్ కమ్ టు మీ. ఆయన వచ్చి మేడం ఏంటి నాకిప్పుడు డౌట్ వస్తుంది. నా పోర్ట్‌ఫోలియో కరెక్ట్‌గా లేదు. మీరు కొంచెం సజెస్ట్ చేయండి అని. సో దట్స్ వాట్ వీ హావ్ సజెస్టింగ్ ఎవ్రీవన్. లార్జ్ క్యాప్‌లో కొంచెం ఉండాలండి. లార్జ్ క్యాప్‌లో మీరు 35,000లో ఓ 10,000 లార్జ్ క్యాప్‌లో పెట్టేయండి. దట్ ఈస్ వెరీ క్లారిటీ. అండ్ మిడ్ క్యాప్‌లో అయితే 5,000 పెట్టండి. స్మాల్ క్యాప్‌లో 5,000 పెట్టండి. సో ఆల్మోస్ట్ అక్కడ 20,000 అయిపోయింది. తర్వాత మీకు ఏంటంటే గోల్డ్‌లో ఒక 5,000 పెట్టండి. 5,000 సరిపోతాయండి. ఎందుకు గోల్డ్‌లో పెట్టమంటున్నామంటే బయట సిట్యుయేషన్స్ చూస్తున్నారు కదా. కొంతమంది 5 కాకుండా 10-15 అలా అంటే ఇది మన గోల్ కోసం, ఒక 1 crore గోల్డ్ కోసం ఆ గోల్ రీచ్ అవ్వడానికి పెడుతున్నాం కాబట్టి మనకి అగ్రెసివ్ గా ఉండాలి కదా. గోల్డ్ కెన్ గివ్ అంటే మనం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. బట్ ఇది 10 ఇయర్స్ కదా. 10 ఇయర్స్ కి మేబీ మైట్ గివ్ 9% ఇస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే గోల్డ్ ఈటీఎఫ్స్ మేము చూస్తున్నది 8% అయితే మీరు తీసుకోవచ్చండి. ఇక్కడ మేము రిటర్న్స్ తో సహా చెప్తాం, మీరు నోట్ చేసుకోవచ్చు. గోల్డ్ మనం ఎక్స్పెక్ట్ చేసేది 8% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంట్లో 5,000 పెట్టండి. అలానే మనము మిడ్ క్యాప్స్ లో ఎలా లేదన్నా ఒక 15-20% కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మిడ్ క్యాప్స్ లో. ఇవన్నీ మనం లాస్ట్ పెర్ఫార్మెన్స్ బట్టి చెప్తున్నాము. అందులో ఒక 5,000 పెట్టండి. అలానే స్మాల్ క్యాప్స్ కూడా అగ్రెసివ్ గా ఒక 5,000 పెట్టండి. అందులో కూడా 20% వచ్చే ఛాన్సెస్ మీకు 10 ఇయర్స్ లో అయితే మీకు సిఏజిఆర్ కనిపిస్తుంది. అలానే హైబ్రిడ్ ఫండ్ లో కూడా కొంచెం పెట్టాలండి. ఎందుకంటే హైబ్రిడ్ ఫండ్ లో కూడా ఒక 5,000 పెట్టండి. లార్జ్ క్యాప్ లో మాత్రము కొంచెం ఎక్కువ అంటే 10,000. ఇప్పుడు మనం అన్ని గమనించుకున్నట్లయితే అక్కడ 10,000, హైబ్రిడ్ ఒక 5,000, గోల్డ్ ఈటీఎఫ్స్ లో 5,000 అండ్ స్మాల్ క్యాప్ ఒక 5,000, మిడ్ క్యాప్ ఒక 5,000. ఆ తర్వాత ఇండెక్స్ ఫండ్ లో కూడా మీకు నచ్చిన ఒక ఇండెక్స్ ఫండ్ తీసుకుంటే దాంట్లో కూడా మంచి రిటర్న్స్ ఉన్నాయండి. సో అలాంటి ఇండెక్స్ ఫండ్ లో ఒక 5,000. సో ఈ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే మార్కెట్ లో ఒక సైకిల్ ఉంటుందండి. ఒకసారి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తాయి, ఒకసారి లార్జ్ క్యాప్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాయి, ఒకసారి గోల్డ్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. సో మనం ఎక్కడ ఆపర్చునిటీ మిస్ అవ్వట్లేదు. ఎవ్రీవేర్ వీఆర్ ఇన్వెస్టెడ్. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసాము, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ లో ఉన్నాము, లార్జ్ క్యాప్ లో ఉన్నాము. సో హెడ్జింగ్ కోసం మనం ఇంకొంచెం ఇండెక్స్ ఫండ్స్ కూడా వెళ్ళాము, అలానే హైబ్రిడ్ ఫండ్స్ లోకి వెళ్ళాము. సో ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా మనం సేఫ్ గా మన గోల్ అయితే రీచ్ అవ్వచ్చండి. సో ఇవన్నీ కూడా రిటర్న్స్ ఏవైతే మనం చెప్తున్నామో అవన్నీ కూడా మనం లాస్ట్ 20 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి చెప్పామండి. సో ఈ విధంగా మీరు మేము చెప్పినట్టుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కన్సిస్టెంట్ గా చేయాలండి. బట్ ఆఫ్ కోర్స్ ఇంకా చాలా వింటూ ఉంటారు, కొంచెం డీవియేట్ అవుతూ ఉంటారు. సో డీవియేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక వెల్త్ మేనేజర్ని కానీ, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ మీరు పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఈ 10 ఇయర్స్ జర్నీ
స్మూత్ గా మీరు 1 crore రీచ్ అయ్యేటట్టు అయితే హెల్ప్ చేస్తుంది. మ్యామ్ ఇప్పుడు 35,000 అని మీరు చెప్పారు. ఇప్పుడు 35,000 అనేది ఎవ్రీ ఇయర్ సమ్ సార్ట్ ఆఫ్ పర్సెంట్ అనేది టాప్అప్ చేసుకోవాలంటారా? లేకపోతే ఇది 35 ఇయర్స్ కంటిన్యూస్ గా ఇలా చేసుకుంటే సరిపోతుందండి. బట్ టాప్అప్ చేసుకుంటే ఏమవుతుందంటే 10 years కన్నా ముందే మీరు రీచ్ అయిపోవచ్చు. ఓకే. ఇప్పుడు మీ కెపాసిటీ 35,000 లేకపోతే 35 కాదండి, ఇప్పుడు మీ కెపాసిటీ 20,000 ఉంది. నాట్ అన్ ఇష్యూ. నెక్స్ట్ ఇయర్ 30,000 చేసుకోండి. మళ్ళీ మీ ఇన్కమ్ పెరిగింది అనుకోండి, 30,000 35,000కి రీచ్ అయిపోవచ్చు. చాలా మంది క్లయింట్స్ అదే అంటారు, మేడం అంత కెపాసిటీ లేదంటే డోంట్ వరీ, ఇప్పుడు లేకపోవచ్చు, మేబీ నెక్స్ట్ ఇయర్ 30,000 చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకో 40,000 కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీరు తక్కువ చేసినా మీరు ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేసుకోవడం వల్ల, టాప్అప్ చేసుకోవడం వల్ల మీ గోల్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు. అంటే మేడం ఇప్పుడు 15 రూల్ ఉంది. సో ఇప్పుడు మనకు వచ్చేది ఇప్పుడు 35,000 ఒక 10 years పాటు మనం పెట్టుకుంటూ వెళ్తే ఎంత పర్సెంట్ రిటర్న్స్ 12 to 15 వస్తుందా లేకపోతే 15 వస్తుందా? ఎక్కువే వస్తుంది. ఎందుకంటే మనం కొంచెం అగ్రెసివ్ గా ఈ పోర్ట్ఫోలియోని మనం పెట్టాము. మనం మిడ్ క్యాప్ లో అయితే 20% వరకు తీసుకున్నాము. స్మాల్ క్యాప్ లో కూడా 20% రేంజ్ లో మనము తీసుకున్నాము. అలానే మనము లార్జ్ క్యాప్స్ లో మనం ఇవన్నీ ఏంటంటే దెర్ ఈజ్ ఏ పెర్ఫార్మెన్స్ ఉందండి అక్కడ. అంటే లార్జ్ క్యాప్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఐసిఐసిఐ ప్రూవ్ తీసుకున్నాం అనుకోండి. సో మనం లాస్ట్ 10 years తీసుకుంటే అది ఎలా అయినా CAGR 17% వచ్చింది, 15 to 17 అట్లా అనమాట. సో దాని మీద బేస్ చేసుకుని మేము తీసుకున్నాము. సో ఇంకొంచెం మనం మీరు అన్నట్టుగా స్టెప్అప్ చేసుకుని వెళ్తే ఈవెన్ దో కొంచెం రిటర్న్స్ అటు ఇటు అయినా మనం కొంచెం రిటర్న్ ఎక్కువ అమౌంట్ అనేది పెడుతూ ఉంటాం కాబట్టి డెఫినెట్లీ వీ క్యాన్ రీచ్ ద గోల్ అండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము రీచ్ అయిపోతాం. అంటే అప్రాక్సిమేట్ గా ఐ మీన్ ఒక టాప్అప్ అనేది 5 to 10% అప్రాక్సిమేట్ చేసుకోవచ్చండి. చేసుకుంటే వెళ్తే ఇంకా ఒక బెటర్. 10 నుంచి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్ ముందుకు వస్తామంటారా? ఐ మీన్ ఒక అది ఒక 2 years 1 year వరకు ముందుకే difference వెళ్ళిపోతుంది. వస్తుంది. అంటే డిఫరెన్స్ 8 to 10 వస్తుంది. ఈ మధ్యలో May to మనకు 10 లో మనం రీచ్ అవుతాం. కార్పస్ అనేది మనం ఈజీగా రీచ్ అవుతామండి. Okay. సో ఇదేంటంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, దీనికి మనం ప్లస్ చేసుకోవచ్చు, కొంచెం మైనస్ చేయొచ్చు. టైం ఇంకా తగ్గించుకోవాలి అంటే మనం ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి. ఓకే. టైం ఇంకా తగ్గించుకోవాలంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నాం అంటే డెఫినెట్లీ వీ క్యాన్ రీచ్. బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్డ్ గా చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ కొంచెం సాక్రిఫైస్లు అయితే చేయాలి కదండి. కొంచెం సాక్రిఫైస్ చేస్తూ ఉంటే అంత కార్పస్ మనం రీచ్ అవుతాము. సో దట్ మీ గోల్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి గురించి కానీ, ఒక 1 crore ఉందంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. అవును. మన ఇన్కమ్ కొంచెం తగ్గిన ఆ 1 crore మీద వచ్చిన ఇన్కమ్ తోనే మనము గెట్ ఆన్ అయిపోవచ్చు. అవును. సో యూ నీడ్ నాట్ టు వరీ. ఒక 1 crore మన అకౌంట్ లో ఉంది అంటే అట్లీస్ట్ మనకి ఎవ్రీ మంత్ కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అయిపోతుంది దాని మీద ఇంట్రెస్ట్ తోనే. ఇన్ఫ్లేషన్ కూడా మనం బీట్ చేయగలుగుతాము. సో దేర్ కుడ్ బి ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండి. సో ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాల్ టు అస్. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ సోషల్ పోస్ట్.